గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ కర్రీ చేయడానికి ముందుగా 4 గుడ్లను తీసి ఉడకబెట్టుకొని పై పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని చీలికగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 టమోటాలని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకొని ఉంచుకున్నానండి. కొంచెం కొత్తిమీర, వీటితో పాటు కూరకు సరిపడినంత ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు ఇవి ఉంటే సరిపోతాయండి. ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్కి ఇట్లా సన్నగా ఘాట్లు పెట్టుకుందామండి. ఇట్లా సన్నగా ఘాట్లు పెట్టుకొని గిన్నెలో వేసుకుందాము. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్ళి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ ఉప్పు, కారం, పసుపు బాగా గుడ్లకు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కడంతో ఇందులో ఈ ఎగ్స్ని వేసుకుందాం. ఈ ఎగ్స్ని వేసుకొని ఈ విధంగా తిప్పుకుందాం. పై తోలు క్రిప్సీగా అయ్యేంత వరకు ఈ విధంగా వేపుకుందాం. ఈ ఎగ్స్ ఇలా వేగిన తర్వాత వీటిని తీసి వేరే గిన్నెలో పెట్టుకుందామండి. వీటిని వేరే గిన్నెలో పెట్టుకొని ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, 2 లవంగాయలు, కొంచెం చెక్క ఇవి వేసుకుందామండి. వీటిని కొంచెం వేగనిచ్చి దీంట్లో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్సు, ఈ పచ్చిమిరపకాయలను వేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ మగ్గటానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెడదాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఈ పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్నటువంటి టమోటో ప్యూరీని ఇందులో పోసుకుందామండి. టమోటో ప్యూరీని కూడా ఇందులో పోసుకొని దీన్ని కూడా కొంచెం నూనెలో వేగనిద్దామండి. దీన్ని కూడా మూత పెట్టి 2 నిమిషాల పాటు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఈ కారాన్ని వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కారాన్ని కూడా 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మనం ఏపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులో కూర సరిపాను సాల్ట్ వేసుకుందామండి. అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. దీంతో పాటుగా 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని
ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చూడండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుందాం. ఇంతే, సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.